సింపుల్ అండ్ ఈజీగా క్యారెట్, బీట్రూట్, పొటాటో కిచిడి ఎలా చేయాలో చెప్తాను, వచ్చేసేయండి. ఓకే, ఫస్ట్ ఒక చిన్న స్మాల్ సైజ్ ఆఫ్ క్యారెట్ తీసుకొని ఇలా పైన పొట్టు మొత్తం జోరేసేయాలి. తర్వాత బీట్రూట్ని కూడా సేమ్ ప్రాసెస్లోనే పైన ఉన్న స్కిన్ మొత్తం తీసేయాలి. స్మాల్ పొటాటో కూడా అంతే. పొటాటో ఎందుకంటే వెయిట్ గెయిన్కి బాగా యూజ్ అవుతుంది. సో పిల్లలు సిక్కిగా ఉన్న వాళ్ళకైతే పొటాటో కూడా యాడ్ చేసుకోండి. అండ్ బీట్రూట్ని నేను ప్రెషర్ కుక్కర్లో వండుతాను కాబట్టి నేను మామూలు సైజులోనే ఫ్రై సైజులోనే కట్ చేసుకుంటున్నాను. తర్వాత బీట్రూట్ హాఫ్ తీసుకున్నాను. పొటాటో స్మాల్ పొటాటో ఒకటి తీసుకునేసి స్మాల్ పీసెస్ లాగా కట్ చేశాను. తర్వాత క్యారెట్ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవడమే. ఒక స్మాల్ సైజ్ క్యారెట్ అయితే ఒకటి సరిపోతుంది. బీట్రూట్ ఎందుకు సగం అంటే కలర్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు తినడానికి ఇష్టపడరు. కాబట్టి మనం హాఫ్ వేసుకుంటే సరిపోతుంది. సో క్యారెట్ని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత సింపుల్గా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని కొంచెం గీ యాడ్ చేసుకొని గీ ఆర్ ఆయిల్ ఏదైనా వాడుకోవచ్చు. పిల్లలు కాబట్టి గీ అయితే బెస్ట్. కొంచెం ఆవాలు, జీలకర్ర డైజెషన్కి మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసి ఫ్రై చేయడమే. వాటర్ ఉన్నప్పుడు మంచిగా వాటర్లో వాష్ చేసిన తర్వాతే వేయాలి. ఎందుకంటే మనం పీల్ చేసిన తర్వాత వాష్ చేయం కదా, కాబట్టి కానీ వాష్ చేయాలి. వాష్ చేసి ఇలా ప్రెషర్ కుక్కర్లో వేసి మంచిగా ఆయిల్లోనే బాగా ఫ్రై చేయాలి. ఎందుకంటే ఫ్రై ఎలా చేయాలంటే కొంచెం పీస్ కూడా కొంచెం మెత్తపడాలి. అంతవరకు ఫ్రై చేసి తర్వాత దానికి తగినన్ని వాటర్ వేసి అండ్ కొంచెం పప్పు, కొంచెం రైస్ ముందే నానబెట్టుకుని ఉన్నాం కదా, అది యాడ్ చేసేయడమే. సో ఒక 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. మంచిగా స్మాష్ అయిపోతుంది. తర్వాత ఇలా ఉంటుంది. సో మనము స్పూన్తో అలాగే కిచిడీలాగా తినే పిల్లలకైతే 2 ఇయర్స్ ఓల్డ్ పిల్లలకైతే అలాగే సర్వ్ చేయొచ్చు. కొంతమంది పిల్లలు అలా తినడానికి ఇష్టపడరు, మా పాపలాగా. సో వాళ్ళకైతే ఇలా స్మాషర్తో స్మాష్ చేసి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని సర్వ్ చేసేయడమే. మా పాప అయితే చాలా ఇష్టంగా తినింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను కూడా ఫస్ట్ టేస్ట్ చేసిన తర్వాతే చిన్నపిల్లలకి ఏదైనా పెట్టాలి మనం. సో పిల్లలు అప్పుడు హ్యాపీగా తినేస్తారు.